స్టేట్ ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్కు సంబంధించి లేదా కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్కు సంబంధించి లేదా ఎర్రర్ ఐడెంటిఫికేషన్కు సంబంధించి లేదా స్పాట్ ద ఎర్రర్ అనేటువంటి అంశాలకు ఆ టాపిక్లో కనుక మనకు ఈ విధంగా బిట్ అడిగినప్పుడు, అది కూడా రిలేటివ్ ప్రొనౌన్ మీద బిట్ అడిగినప్పుడు మనం జస్ట్ క్వశ్చన్ చదివి అందులో ఉన్న లాజిక్ను అర్థం చేసుకొని ఆన్సర్ను ఎలా టిక్ చేయాలో నేర్చుకుందాం. రైట్. అయితే ఈసారి నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే లాజిక్ చెప్పకుండా ఒకసారి ప్రయత్నం చేద్దాం. లాజిక్ చెప్పిన తర్వాత ఎంత ఈజీ ఉంటుంది, చెప్పకముందు మనకు క్వశ్చన్ ఎలా చేస్తాం అనేది ఒకసారి గమనిద్దాం. చూడండి, ఫస్ట్ దీని మీద ప్రయోగం చేద్దాం. హీ ఈజ్ ద బాయ్ హూ డాష్ ఫస్ట్ ఇన్ ద క్లాస్ అని ఎగ్జామ్లో ఈ విధంగానే బిట్ అడుగుతాడు మనకు. ఈ విధంగా బిట్ అడిగినప్పుడు మనకిప్పుడు లాజిక్ తెలవదు. రైట్, నేను ఇంకా మీకు లాజిక్ చెప్పలేదు, లాజిక్ తెలవదు. సో ఆన్సర్ ఒకసారి గెస్ చేయండి. కమ్, కమ్స్, కమింగ్, కేమ్. సో ఆన్సర్ ఏమవుతుంది? హీ ఈజ్ ద బాయ్ హూ డాష్ ఫస్ట్ ఇన్ ద క్లాస్. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? కమ్నా, కమ్స్నా, కమింగ్నా, కేమ్నా? మీ మనస్సులో ఆన్సర్ను ఊహించుకోండి. నేను ఒక 3 సెకండ్స్ మీకు టైం ఇస్తా. 1 2 3. రైట్, ఆన్సర్ని గెస్ చేసుకున్నారా? గెస్ చేసుకున్నాలే, దాదాపు గెస్ చేసుకుంటారు. కాకపోతే అది కరెక్ట్ ఆన్సరా తప్పు ఆన్సరా, అసలు వీటిలలో ఏదవుతుంది ఆన్సర్ అనేటువంటి రకరకాల డౌట్లు ఉన్నాయి. సో ఇప్పుడు నేను లాజిక్ చెప్తే, నేను చెప్పే లాజిక్ తోటి మీకు అసలు అటువంటి డౌట్ రానే రాదు, అంత ఈజీగా టిక్ చేస్తారు. అదేంటిదో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడ గనక గమనించండి, నేను చెప్పే లాజిక్ ఏంటిదంటే ఈ విధంగా మనకు ఇందులో ఇస్తాడని చెప్పుకున్నాం కదా, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కానీ, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ కానీ, ఎర్రర్ స్పాటింగ్ కానీ. ఓకే, అక్కడ ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమిచ్చాడు అనేటువంటిది ఇంపార్టెంట్. అంటే హూ కానీ, విచ్ కానీ, దట్ కానీ, ఇగో ఇక్కడ ఉంది చూడండి, దీనికంటే ముందు ఏమిచ్చాడు అనేటువంటిది ఇంపార్టెంట్. అంటే అక్కడ బాయ్ ఇచ్చాడు. బాయ్ ఇస్తే ఇక్కడ ఏమవుతుందంటే, అంటే దీన్ని 2 రకాలుగా ఉంటుంది, BOY బాయ్, BOYS బాయ్స్. ఇక్కడ ఎస్ ఉందా? ఎస్ లేదు. ఎస్ లేనప్పుడు మనకు ఆన్సర్లో ఎస్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎస్ లేదు కాబట్టి ఇక్కడ ఎస్ ఉన్నటువంటి ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ ఇలా ఉందనుకోండి, ఓకే ఫస్ట్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, అంటే ఇక్కడ ఎస్ లేకపోతే ఇక్కడ ఎస్ ఉన్నది ఆన్సర్ అవుతుంది. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఇది అవుతుంది, కమ్స్. రైట్. ఒకవేళ ఇక్కడ ఈ విధంగా ఇచ్చాడు బాయ్స్ అని, అప్పుడు ఇందులో ఎస్ లేనిది ఆన్సర్ అవుతుంది. ఇదే, అంతే ఇక. రైట్, అర్థమైంది కదా? రైట్, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీకు మళ్ళీ అవకాశం ఇస్తా. ఈ విధంగా క్వశ్చన్ ఇచ్చాడు, ఇప్పుడు చెప్పండి ఆన్సర్. ఆన్సర్ ఏం టిక్ చేస్తారంటనే ఇది టిక్ చేసేసుకుంటారు. రైట్, బి అని టిక్ చేస్తారు. ఎందుకంటే మరొకసారి లాజిక్ చెప్పి మిగతా బిట్స్ చూస్తాం. ఇక్కడ బాయ్ ఉంది, ఇక్కడ ఎస్ లేకపోతే ఇందులో ఎస్ ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. ఒకవేళ గమనించండి, ఇక్కడ ఎస్ గనక ఉంటే ఇక్కడ ఎస్ లేనిది ఆన్సర్ అవుతుంది, అంటే ఇది ఆన్సర్ అవుతుంది. రైట్. సో ఇప్పుడైతే ప్రస్తుతానికైతే కన్ఫ్యూజ్ అవ్వద్దు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఎస్ లేదు కాబట్టి ఎస్ ఉన్నది ఆన్సర్. హీ ఈజ్ ద బాయ్ హూ కమ్స్ ఫస్ట్ ఇన్ ద క్లాస్. ఇప్పుడు మీకు లాజిక్ అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ బిట్ చూద్దాము. గమనించండి, ఇక్కడ ఏముంది? ఎస్ ఉంది. దే ఆర్ ద స్టూడెంట్స్ హూ డాష్ రెగ్యులర్లీ. ఎస్ ఉంది కాబట్టి ఎస్ లేనిది మనకు ఆన్సర్ అవుతుంది. ఇందులో ఎస్ ఉంది, ఇది కాదు. ఇది ఇంగ్ తోటి ఉంది, ఇది ఈడి ఉన్నది, ఇది కాదు. సో ఎస్ లేనిది ఇది, ఇది ఆన్సర్. రైట్. సో నెక్స్ట్ బిట్. ఇప్పుడు ఈ క్వశ్చన్ను గమనించండి. రైట్, దిస్ ఈజ్ ద బుక్ డాష్ దట్ ఆన్ ద టేబుల్. ఓకే, ఇక్కడ ఏం లేదు, ఎస్ లేదు. రైట్, కాబట్టి ఎస్ ఉన్నటువంటిది ఆన్సర్ అవ్వాలి.
కానీ ఇక్కడ ఏమున్నాయి ఆప్షన్స్ వేరే ఉన్నాయి. అంటే ఇంతకుముందు పైన ప్రాక్టీస్ చేసినవన్నీ వర్బ్ మీద, మెయిన్ వర్బ్ మీద. ఇవేమో ఇక్కడ ఇచ్చిందేమో హెల్పింగ్ వర్బ్ మీద. వర్బ్ మీద అయితేనేమో ఇంతకుముందు ప్రాక్టీస్ చేసాం. హెల్పింగ్ వర్బ్లో అయితేనేమో ఒకటే ఉంటే, అంటే ఎస్ లేకుండా ఉంటే ఈజ్ కానీ లేదా హ్యాజ్ కానీ ఆన్సర్ అవుతుంది. అదే ఇక్కడ ఎస్ ఉంటే ఆర్ ఆన్సర్ అవుతుంది. ఇది ఒక్కటే లాజిక్. 2 లాజిక్సే మనం నేర్చుకుంటున్నాం. ఈ 2 లాజిక్స్ తోటి అన్ని బిట్స్ అయిపోతాయి. రైట్, గమనించండి. రైట్, నోట్స్లో రాసి పెట్టుకోండి. ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజ్గా అనిపిస్తుంది స్టార్టింగ్ కాబట్టి. సో మరొకసారి చెప్తా. ఈ 2 బిట్స్ను దగ్గర పెట్టేసుకొని చూద్దాం మనం ఇప్పుడు. రైట్, అప్పుడు మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. రైట్, గమనించండి. ఇదేమో వర్బ్ మీద ఇచ్చాడు. సో ఇక్కడ ఎస్ ఉంటే ఎస్ లేనిది ఆన్సర్. సో ఇలా హెల్పింగ్ వర్బ్స్ మీద కనుక ఇస్తే అప్పుడు ఇక్కడ ఎస్ లేకపోతే ఈజ్ కానీ హ్యాస్ కానీ ఆన్సర్ అవుతుంది. ఎస్ లేకపోతే ఈజ్ కానీ హ్యాస్ కానీ ఆన్సర్. ఇక్కడ ఎస్ ఉంటే ఆర్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ లాజిక్ తోటి ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. సో ఇప్పుడు ఇక్కడ గమనించండి. బుక్ అనే ఉంది. ఒకటే ఉన్నప్పుడు ఏమనుకున్నాము? ఈజ్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బుక్స్ ఉన్నది అంటే ఎస్ ఉంది. ఈ విధంగా హెల్పింగ్ వర్బ్స్తో ఇచ్చినప్పుడు ఏమని చెప్పుకున్నాం మనము? ఆర్ అనుకున్నాము. సో ఆర్ ఆన్సర్. నెక్స్ట్ గర్ల్, ఎస్ ఉందా? లేదు. అంటే ఎస్ ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ గమనించండి. వీ ఆర్ ద ప్లేయర్స్, ఇక్కడ ఎస్ ఉంది. సో ఎస్ లేనిది ఆన్సర్ అవుతుంది. ప్రాక్టీసెస్, వీ ఆర్ ద ప్లేయర్స్ హూ ప్రాక్టీస్ ఎవ్రీడే. రైట్, సో ఇది గమనించండి. ఇదే లాజిక్ అర్థమైతే అస్సలు మనం బిట్ ఆన్సర్ విషయంలో 0% సందేహం, 100% కాన్ఫిడెంట్. ఓకే, మెషిన్ కాబట్టి గమనించండి. ఏమవుతుంది ఆన్సరు? ఇక్కడ ఎస్ ఉందా? లేదు. అంటే ఉన్నటువంటిది ఆన్సర్. దిస్ ఈజ్ ద మెషిన్ విచ్ వర్క్స్ వెరీ ఫాస్ట్. రైట్, సో నెక్స్ట్ మెషిన్స్ అని ఇచ్చాడు. అంటే ఎస్ ఉంది లాస్ట్. ఆన్సర్లో ఎస్ లేనిది ఇది వర్క్. దీస్ ఆర్ ద మెషిన్స్ విచ్ ఆర్ ఎఫిషియెంట్లీ. రైట్, నెక్స్ట్ టీచర్, ఎస్ ఉందా? లేదు. సో ఎస్ ఉన్నటువంటిది ఏది ఇందులో? ఇది. ఐ నో ద టీచర్ who does mathematics. So who teaches mathematics? I know the teacher who teaches mathematics. సో ఆ విధంగా. రైట్, మధ్యలో ఒకసారి మీకు మళ్ళీ గుర్తు చేస్తాను లాజిక్స్ గమనించండి. టీచర్స్ ఎస్ ఉంది. అంటే ఎస్ లేనిది ఆన్సర్ అవుతుంది. రైట్, ఐ నో ద టీచర్స్ హూ టీచ్ మ్యాథమెటిక్స్. దిస్ ఈజ్ ద డాగ్ దట్ డాష్ లౌడ్లీ. డాగ్ సింగిల్ ఉంది. బార్క్స్, ఎస్ ఉన్నది ఆన్సర్. అంతే, ఇక సింపుల్, ఈజీ. దిస్ ఈజ్ ద డాగ్ దట్ బాక్స్ లౌడ్లీ. దీస్ ఆర్ ద డాగ్స్ దట్ డాష్ లౌడ్లీ. డాగ్స్ ఉన్నది, ఎస్ ఉన్నది. ఎస్ లేనిది ఆన్సర్. బార్క్స్. నెక్స్ట్ బాయ్స్, ఎస్ ఉంది. ఎస్ లేనిది ఆన్సర్. హీ ఈజ్ వన్ ఆఫ్ ద బాయ్స్ హూ డాష్ హాత్. హూ స్టడీ హాత్. నెక్స్ట్ షీ ఈజ్ వన్ ఆఫ్ ద గర్ల్స్ హూ డాష్ ఎవ్రీడే. ఇక్కడ ఏముంది? గర్ల్స్ ఉంది, ఎస్ ఉంది. సో ఎస్ ఉంది కాబట్టి ఎస్ లేనిది. సింగ్. షీ ఈజ్ వన్ ఆఫ్ ద గర్ల్స్ హూ సింగ్ ఎవ్రీడే. రైట్, నెక్స్ట్ దిస్ ఈజ్ ద ఫ్లవర్ విచ్ డాష్ బ్యూటిఫుల్. సో ఇక్కడ గమనించండి. ఇక్కడ ఏముంది? ఫ్లవర్ ఒక్కటే ఉంది. రైట్, ఒక్కటే ఉన్నప్పుడు ఏం ఆన్సర్ వస్తుంది మనకు? ఈజ్ కానీ హ్యాజ్ కానీ ఆన్సర్ అవుతుంది. సో ఇందులో హ్యాజ్ ఉందా? లేదు. అంటే ఈజ్ ఆన్సర్. ఇంతే, ఈజీ. నెక్స్ట్
ఇక్కడ ఫ్లవర్స్ ఉంది. ఈ విధంగా అంటే ఫ్లవర్స్ ఎస్ ఉన్నప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఆర్ ఆన్సర్ అవుతుంది హెల్పింగ్ వర్బ్స్ అడిగినప్పుడు. సో ఇక్కడ ఆన్సర్ ఆర్, ఇంతే. రైట్, ఈ విధంగానే ఇంకా దీనికంటే ఈజీగా ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి అన్ని టాపిక్స్ మీద నా ఛానల్లో వీడియోలు కలవు. ఇంకెవరైనా చూడకపోతే తప్పకుండా చూడగలరు. అదేవిధంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా తప్పకుండా మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. రైట్, అదేవిధంగా మా వీడియోను లైక్ చేయగలరు. ఇదొక్కటి మాత్రమే మీరు నాకు చేసేటువంటి సహాయం. సో నేను ఉచితంగానే మీకు పీడిఎఫ్ను ఫార్వర్డ్ చేస్తాను. పీడిఎఫ్ కావాలి అనుకున్న వాళ్ళు పీడిఎఫ్ లింక్ అని కామెంట్ చేయండి. వారికి నేను వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ను ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా మీరు వాట్సాప్లో జాయిన్ అయ్యి పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైట్, సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. రైట్, మీ ఫ్రెండ్స్ తోటి తప్పకుండా షేర్ చేయండి. వారికి కూడా కొత్త విషయాలు తెలుస్తాయి, ఇటువంటి లాజిక్స్ తెలుస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? మ్యాన్ అంటే సింగిల్ కాబట్టి ఎప్పుడు ఏమవుతుంది? ఎస్ లేదు. ఎస్ లేనప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఈజ్ ఆన్సర్ అవుతుంది. ఐ మెట్ ఎ మ్యాన్ హూ డాస్ వెరీ కైండ్. ఐ మెట్ ఎ మ్యాన్ హూ డాస్ వెరీ కైండ్. సో ఈజ్. సో ఇక్కడ 17 ఆన్సర్ ఈజ్. నెక్స్ట్ ఐ మెట్ పీపుల్ హూ డాస్ వెరీ హెల్ప్ఫుల్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? పీపుల్ అంటే ఇవి గమనించుకోవాలి. సో 18 పీపుల్ అంటే ఎస్ ఉన్నట్టే, అక్కడ చాలామంది, ఒకరికంటే ఎక్కువ. సో అక్కడ ఆర్ ఆన్సర్ అవుతుంది. సో ఇటువంటి దగ్గర కన్ఫ్యూజ్ అవుతారని ఈ బిట్స్ కూడా నేను ఇవ్వడం జరిగింది, జాగ్రత్తగా గమనించగలరు. పెన్ అంటే సింగిల్. సో ఈజ్. దిస్ ఈజ్ ద పెన్ దట్ ఈజ్ మైన్. రైట్, దీస్ ఆర్ ద పెన్స్ దట్ ఆర్ మైన్. సో పెన్స్ ఉంది, ఎస్ ఉంది. ఎస్ ఉన్నప్పుడు ఏం ఉపయోగించాలి? ఆర్. ఎస్ లేకపోతే ఈజ్. ఒకవేళ వర్బ్ విషయంలో ఎస్ ఉంటే వర్బ్కు ఎస్ లేకుండా ఉండాలి, అది ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఎస్ లేకపోతే వర్బ్కు ఎస్ ఉండాలి, అది ఆన్సర్ అవుతుంది. అదే లాజిక్. నెక్స్ట్ హీ ఈజ్ ద డాక్టర్. నెక్స్ట్ ఇక్కడ డాక్టర్ హూ డాస్ ట్రీట్ యూ. ఇక్కడ డాక్టర్ దగ్గర ఎస్ ఉందా? లేదు కాబట్టి అక్కడ ఏమవుతుంది? ఆన్సర్ హ్యాజ్ ఆన్సర్ అవుతుంది. ఈజ్ కానీ హ్యాజ్ కానీ ఎస్ లేకపోతే అని చెప్పుకున్నాం కదా, కాబట్టి హ్యాజ్ ఇక్కడ ఆన్సర్ అవుతుంది. దే ఆర్ ద డాక్టర్స్. ఇక్కడ ఏమున్నది? డాక్టర్స్ అని ఉన్నది, అంటే ఎస్ ఉన్నది. సో ఇప్పుడు ఎస్ ఉన్నప్పుడు మనం ఏమనుకున్నాము? ప్లూరల్ కాబట్టి ఎస్ ఉంటే కనుక అక్కడ ఆన్సర్ హ్యావ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి మళ్ళీ. రైట్, హ్యావ్. ప్లూరల్ ఉన్నప్పుడు హ్యావ్ ఉపయోగించేస్తాం. సో ఇవి ఈ అంశానికి సంబంధించినటువంటి లాజిక్. సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బిట్స్ ఉన్నాయి, మీరు ప్రాక్టీస్ సొంతంగా చేయాలనే ఆలోచనతోటి ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళట్లేదు. సో ఇంకెవరైనా చేసుకోకపోతే పీడిఎఫ్ కావాలనుకునే వాళ్ళు పీడిఎఫ్ లింక్ అని కామెంట్ చేయండి, నేను తప్పకుండా ప్రొవైడ్ చేస్తాను. రైట్, నా లాజిక్ కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్.